ప్రైజ్ లార్డ్ అందరికీ. మనం సమయానికి వచ్చాము గనుక ఇప్పుడు మనము ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న రాజ్ కుమార్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మనం ఈ యొక్క ఉదయకాలము మన ప్రారంభ ప్రార్థనతో ఈ కోరికను ఆరంభించుకుందాం. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మరొకసారి ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి వచ్చి ఉన్నాము. మరి దేవుని పాద సన్నిధికి వచ్చి మరింతగానో మరి ఉదయకాలాన్ని మరి ప్రార్థించుకుందాం. ప్రేమ పరిశుద్ధుడా, పరలోక దేవ, ప్రేమల దేవ, కృపల దేవ, దయగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామను బట్టి నీ పాదాలు కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. మరొక్కసారి నాన్న తండ్రి, ఈ యొక్క శుభదినాన్ని మరొక్కసారి నీ పాద సన్నిధికి వచ్చి నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ పాదాలు పట్టుకొని నిన్ను స్మరించుకోవడానికి అయ్యా ప్రభా మరింతగానో నిన్ను ఘనపరిచి మయపరచడానికి ఇచ్చిన ఈ యొక్క మంచి తరుణాన్ని బట్టి నీ పాదాలు కొందనాలు దేవా. నువ్వు దయగల దేవుడవు, కృపాల తండ్రి, కరుణించే దేవుడు, క్షమించే దేవుడు బట్టి నీ పాదాలు కొందనాలు. నీ సన్నిధికి వచ్చి నీ పాదాలు పట్టుకుంటేనే మా జీవితంలో సమాధానం, సంతోషం, నెమ్మది ప్రభు. నా తండ్రి మరింతగానో అయ్యా మరి నిద్ర మత్తుతో ప్రభు ఎందరో ప్రభు అయ్యా పడుకొని ఉన్నారు తండ్రి. అయినా నా తండ్రి ఎంతగానో ఉదయ కాలానే భయంతో భక్తితో లేచి నీ సన్నిధికి వచ్చి నీ పాదాల ముందు ప్రభు ఎంతగానో ప్రార్థించడానికి ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నీ పాదాలు కొందనాలు. నా దేవా నా తండ్రి, పాతకాలం అన్నాను అయ్యా ప్రభా మరింతగానో అందరినీ నడిపించి అయ్యా ప్రభా ఈ రీతిగా ప్రభా అందరం కలుసుకొని అయ్యా నీ సన్నిధిలో నీ మయపరచడానికి ఇచ్చిన కృపను బట్టి నీ పాదాలకు కొందని చెల్లించుకుందేవా. నాన్న తన ప్రభా ఇంకా రాలేక ఉన్న వారందరినీ ప్రభా మీరు త్వరగా నడిపించమని సన్నిధిలో బతిలాడుతండి దేవా. నువ్వు గొప్ప దేవుడు తండ్రి. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రభా నీ సన్నిధిలో పెడుతున్నాం తండ్రి. మీరే ముందుగా ఉండి అధ్యక్షత వహించిన తండ్రి. నీ పాదాలకు వందనాలు. నడిపిస్తున్న బ్రదర్ని బట్టి నీ పాదాలకు వందనాలు. మంచి జ్ఞానం చేత నీ కృపలో భద్రపరుచుకొని తండ్రి ప్రభా. అయ్యా నువ్వు దయగల దేవుడు, కృపాల తండ్రి, నీ పాదాలు కొందని చెల్లించుకుని తండ్రి. ఈ దినమంతట్లో ప్రభా మాకు మంచి చక్కటి ప్రభా అయ్యా కావాల్సిన వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని సన్నిధిలో బతిలాడటం దేవా. బోధించే ప్రభా దాసునికి మంచి జ్ఞానం చేత నింపి నీ కృపలో భద్రపరుచుకుని తండ్రి. ఎందుకంటే ప్రభా నీ వాక్కు తండ్రి ప్రభా నీ పాదాలు కొందని చెల్లించుకుందేవా. నీ మాటలు మేము వినాలని ఉదయకాలం నీ సన్నిధికి వచ్చినాం తండ్రి. దేవానికి స్తోత్రం స్తోత్రం తండ్రి. మేమైతే బలహీనులం తండ్రి, దయతో క్షమించు తండ్రి. అయ్యా ప్రభా నీ ప్రేమ చేత మమ్మల్ని ఎంతగానో నీ కృప చేత పట్టుకుంటున్నందుకు నీ పాదాలు కొందని చెల్లించుకుందేవా. ఇంకా మాకు మేము తగ్గించుకొని నిశ్చిత కృప సహాయం దయచేయమని మరి ఉదయకాలం యొక్క దీని స్తుతి పాపి ప్రజలను ఆలకించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని సమర్పించుకుంటున్నాం స్వామి. ఆమేన్. 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 చక్కటి ప్రార్థన చేసినందుకు మీకు వందనాలు బ్రదర్. ఇప్పుడు పాట పాడవలసిందిగా పుట్ట అనిత గారు పాట పాడవలసిందిగా మనం చేస్తున్నాం. అందరికి శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి. స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా.
జల ప్రళయములు కాచిన బలవంతుడవు నీవి కదా. జల ప్రళయములు కాచిన బలవంతుడవు నీవి కదా. నీవి కదా, నీవి కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. సమరయ శ్రీని కరులతో ప్రోచిన సత్యహితుడవు నీవే కదా. సమరయ శ్రీని కరుణతో బ్రోచిన సత్యహితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవి కదా. నీవి కదా, నీవి కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. భజించి నీ పొగడనా స్వామి. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. చక్కటి పాట పాడి దేవుని మహిమపరిచినందుకు మీకు వందనాలమ్మా. ఇప్పుడు సమయంలోనికి వచ్చినాం. మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ సమయాన్ని మరి అయ్యగారికి అప్పగిస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రియ పరిశుద్ధులారా, సర్వశక్తుని యొక్క నీడను ఆశ్రయించే మనందరికీ సర్వాధికారి దేవదేవుని యొక్క నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషము. నిన్నటి దినం మేము మంచాలు రావాలని ప్రారంభమయ్యాము, కానీ చివరి నిమిషంలో మా బంధువు ఖమ్మంలో హార్ట్ అటాక్ తో ప్రాబ్లంతో జాయిన్ అయ్యడం తెలిసి అటు వచ్చే ప్రయాణాన్ని మానుకొని ఖమ్మంకి వచ్చాము. నిన్న చూసాము. మళ్ళీ ఇవాళ ఉదయం మళ్ళీ మంచాలు బయలుదేరి వస్తున్నాము. దయతో సహోదరుని పేరు వెంకన్న, మా బంధువు, మా అన్న వాళ్ళ కుమారుడు, దగ్గర బంధువు. ఆయన కొరకు ప్రార్థన చేయండి. కనీసం 2 దినము నా రక్షణ వర్తమానం చెప్పాలని ప్రయత్నించాను, కానీ అతడు మరి మన సోయిలో లేడు, మరి కాన్షియస్ లేడు, కాబట్టి అతనికి ఏం చెప్పలేకపోయాము. ప్రార్థించి వచ్చాము. మళ్ళీ తిరిగి మేము బయలుదేరి మంచాలకు వస్తున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. వాక్యంలోకి వెళ్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. నిన్నటి వరకు మనము ఆత్మీయ వరములు ఏంటో ఒక 7 రోజులు ధ్యానం చేశాము. ఈ దినమున మరొక కొత్త అంశంతో మరలా ముందుకు వెళ్దాము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చదువుతున్నాను. వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. 4 మాటలు మనం ఇక్కడ చూస్తున్నాము. బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఒక బలమైన విశ్వాసి ఇంకా బలపరచబడాలంటే, ఆత్మీయంగా తన ఉన్నతమైన స్థితికి చేరుకోవాలంటే ఇక్కడ 4 మాటల్ని మనము చూస్తూ ఉన్నాము. ప్రతి విశ్వాసి కూడా మనము లోకములో జీవిస్తున్నప్పటికీ కూడా లోకపు యొక్క మాలిన్యం మనకి అంటకుండా మనకంటూ ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించడానికి ఒక మార్గాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆ మార్గం ఏంటంటే, ప్రతి వారు కూడా
లోకములో జీవించినప్పటికీ కూడా మనం ఎప్పుడూ నిత్యము అపోస్తుల బోధ, ఇది మనకి చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మనం అనుదినము మరి ప్రాతకాల మన్నాని, సంధ్యాకాల సహవాసమని, మరి అదే రకంగా దినదినము మనం ఆత్మీయంగా దేవుని బోధలో మరి ఎదగడానికి దేవుడు మనకు అవకాశం కల్పించాడు. ఈ అద్భుతమైన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే ఈ బోధలో మనం నిల్చోడానికి, ఈ బోధ వినడానికి, ఈ బోధలో మనం జీవిస్తూ అనుదినము ఇంకా ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థాయి చేరుకోవడానికి మనకి వీలు కలుగుతుంది. అయితే మనమందరము కూడా ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ ఈ దినమున దేవుని బోధలో మనం ఉండాలట. అంటే ఎక్కడ బోధ ఉంటే ఆ బోధలో. ఎందుకు బోధ మనకి ఎక్కువ కావాలి అంటే ఆ బోధ మనని బలపరచడానికి, ఆధ్యాత్మికంగా మన ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళడానికి బోధ ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఆయన మాటలు వినడం అనేది మన జీవితానికి పరివర్తన చెందడానికి, ఇంకా ఉన్నతమైన స్థితికి ఎదగడానికి పనికి వస్తుంది. ఆ బోధలో ఏముంటుంది? ఆ బోధలో ఆయన ఆజ్ఞలు ఉంటాయి, ఆ బోధలో ఆయన యొక్క ప్రవచనాలు ఉంటాయి, ఆయన బోధలో ఏముంటాయి? ఆయన మాటలు ఉంటాయి, ఆయన బోధలో వాగ్దానాలు ఉంటాయి. వీటిని అన్నిటి వింటేనే సమపాళ్ళలో మనం గనక దీన్ని వినగలిగి గ్రహించగలిగినట్టయితే మన జీవితము ధన్యకరంగా మార్చబడుతుంది. ఇదిగో ఈ యొక్క ప్రాతకాల సమయమున దేవదేవుడు నిన్ను నన్ను ప్రేమించిన వాడై మనింకను సజీవులుగా ఉంచి ఆయన స్వర్తమానం వినడానికి గొప్ప భాగ్యం మనకి కల్పించాడు. ఆ గొప్ప భాగ్యం ఏదై అంటే నీవు నేను మనమందరం కూడా ఆయన బోధ వినడానికి మాత్రమే మనము జీవించాలి. ఆ బోధ మనకి మార్గాన్ని నిర్దేశిస్తుంది, మన జీవిత విధానం మనకి తెలియజేస్తుంది, మన జీవితంలో ఎలా జీవించాలో అది మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి వీరందరూ కూడా అనగా పేతురు గారి యొక్క మాటలు విన్నవారు 3,000 మంది ఒకేసారి రక్షించబడిన తర్వాత, వారు అంగీకరించిన తర్వాత వారికి ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం యందును ఎడతెగక ఉండండి. ఎప్పుడు ఎక్కువ దీనికే ప్రాముఖ్యత ఇవ్వండి. ఎందుకంటే దేవుని మాటలు మనకి వినకపోతే మన అంతరంగంలో వాక్యము స్థిరపరచబడదు. ఎప్పుడు వాక్యము స్థిరపరచబడదు, అది ఏది తప్పు ఏది ఒప్పు మనకి తెలియదు. మనం ఆత్మీయంగా స్థిరపరచబడినట్టయితే, బోధ విన్నట్టయితే, బోధ చదివినట్టయితే ఆధ్యాత్మికంగా మనం స్థిరపరచబడతాం. అయితే అపోస్తల బోధ యందు మనం స్థిరపరచబడమంటున్నాడు. అపోస్తల బోధ అంటే ఏమిటి? అది కూడా మనకు అర్థము కావాలి. అంటే ఇక్కడ ఉన్న ఆత్మీయ సత్యమును మనం గుర్తించాలి. ఆ ఆత్మీయ సత్యం ఏదంటే మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం మనం ఆ మాటలు మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళికి ఒక మార్గాన్ని నిర్దేశించి ఆయన వెళ్ళిన మార్గాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. ఆ బోధ అంటే ఏంటో మనం చూడాలి. ఆ బోధ ఏంటో చూద్దాము. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో, ఆజ్ఞాపించడం, ఆజ్ఞ అంటే కమాండ్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఆజ్ఞలో కాంప్రమైజ్ ఉండదు ఏది కూడా. దేవుడు మాట సెలవిస్తే ఆ మాట ప్రకారంగా ప్రతి మానవుడు, రాజే కానీ, ప్రభుత్వ అధినేతే కానీ, న్యాయమూర్తే కానీ, లేకపోతే సామాన్య వ్యక్తులే కానీ, వ్యాపారవేత్తలే కానీ, ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిందే. దీనికి ఎవరు కూడా అతీతులు కారు. మనము నేను బోధకుడును కదా అనుకోవడానికి వీలు లేదు. నేను సంగీత విద్వాంసుడిని కదా అని అనుకోవడానికి వీలు లేదు. ఇక్కడ మాట అంటున్నాడంటే నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా. ఆజ్ఞ,
ఆజ్ఞలో మార్పు ఉండదు, ఆజ్ఞలో తారతమ్యం ఉండదు, ఆజ్ఞలో ఏది కూడా ఉండదు. ఆజ్ఞే. దేవుడు ఏది చెప్పితే దాన్ని చేయడమే మానవుని యొక్క ధర్మము. కానీ ఈ రకంగా నేను చేయలేను అన్నావు అంటే మనం అసమర్థుల కింద లెక్క. అందుకే అంటున్నాడంటే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నోటి గుంట వచ్చిన మాటలండి ఇవన్నీ కూడా. ఇదెవరో మాట్లాడిన మాటలు కాదు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలని మీ వారికి బోధించుడి. బోధ ఏంటనుకుంటున్నారు? ప్రభు మాటలు తూచా తప్పక, ఒక పొల్లైనా ఒత్తైనా తారతమ్యము రాకుండా, తేడా రాకుండా బోధించాలి. బోధకులైన వారు బోధించాలి. బోధించేవారు వారి యొక్క జీవితాన్ని పరిశీలించుకోవాలి. వారు బోధించేయడానికి అర్హులా కాదని కూడా పరిశీలించుకోవాలి. బోధించడము చాలా తేలిక గాని బోధ ప్రకారంగా జీవించడం అనేది చాలా కఠినమైనటువంటిది. చాలా మంది లోకంలో మనం చూస్తున్నాము, బోధకులు కోకొల్లలుగా ఉన్నారు. ఒక కాలంలో బోధించేవారు కరువుగా ఉండరు, కానీ ఈ దినమున ప్రతి ఒక్కరు బోధించేవారుగా ఉన్నారు. కానీ బోధించేవారు బోధకు అనుకూలంగా జీవిస్తున్నారా అని ఒకసారి పరిశీలించుకోనండి. ఆ బోధలో ఏది ఉండాలి? దేవుని ఆజ్ఞ మాత్రమే బోధించాలి. వారికి నచ్చిన రీతిగా బోధించడానికి వీలు లేదు. బోధించేవారు క్రమం కలిగిన వారై ఉండాలి. బోధించేవారు భక్తి కలిగిన వారై ఉండాలి. బోధించేవారు పాటించేవారై ఉండాలి. బోధించేవారు దేవదేవుని యొక్క మాట ప్రకారంగా సాక్ష్యము కలిగిన వారుగా ఉండాలి. ఇది ఏది లేకుండా నేను ఒట్టిగా బోధకే పరిమితం అని గనుక అనుకున్నట్టయితే ఆ బోధ వలన నువ్వు వినడం వలన కలిగేది ఏది లాభము లేదు. బోధించే వారిలో శక్తి ఉండాలి. బోధ వినేవారిలో శక్తి కలిగిన వారై ఉండాలి. ఏమి శక్తి కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మ అనే ఒక శక్తిని పొందుకొని ఉండాలి. పరిశుద్ధాత్మని ఆవరించి ఉండాలి. మన సర్వ శరీరము, సర్వ హృదయమును కూడా పరిపూర్ణంగా ఆయన యొక్క స్వాధీనములో ఉండాలి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటినన్నిటినీ గైకొనవల వారికి బోధించుడి. గైకొనాలి. ఆర్డర్. ఆజ్ఞ ఏంటి? గైకొనడమే ఆజ్ఞ. నేను ఇది చేయలేను, ఇది చేస్తాను, ఇది చేయలేను, ఇది చేస్తాను, కాంప్రమైజ్ అవసరం లేదు. దేవుని దగ్గర జీవించే ప్రతి ఒక్కరము బోధకుడే గాని ఎవరైనా గాని గాక ప్రతి ఒక్కరూ ఆజ్ఞ ప్రకారంగా జీవించడమే దేవునికి ఇష్టమైనటువంటిది. కాబట్టి ఈ మాట ఏంటంటే, వాటినన్నిటినీ గైకొనవలన వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు. యుగము, ఈ యొక్క భూమికి ఒక సమాప్తి అనే ఒక యుగము ఉన్నది, ఒక చివరి దినం ఉన్నది. అప్పటి వరకు మనతో ఆయన ఉంటాడట. ఆయన ఉండి నేను నడిపిస్తాడు. ఇగో ఈ ఉదయకాలం మీరు లేచి వచ్చారంటే ఆయన ఆత్మ మీలో ఉంది కాబట్టి నిద్ర భంగము చేసుకొని నిద్రను లెక్కించక దేవుని కొరకు మేము మరి దేవుని బోధలో ఉంటామని మీరు వచ్చారు. ఒకవేళ గనక దైవ భయమే గనక లేకపోతే, దేవుని ఆత్మ గనక మీలో లేకపోతే మీరు యొక్క ఉదయకాలం పూట మీరు వచ్చేవారు కాదు. దయతో మీరు అందరూ కూడా గమనించండి. ఈ యొక్క బోధ అంటే దేవుని యొక్క ఆజ్ఞలు మాత్రమే బోధ. నాకు నచ్చింది చెప్పడం బోధ కాదు, కానీ ఉన్నది ఉన్నట్టుగా దేవుని ఆజ్ఞల్ని బోధించడమే బోధ. అయితే ఆ బోధ బోధించమని బోధకులు సెలవిస్తూ ఉన్నాడు. మాటలతో మభ్యపెట్టడము కాదు, కానీ వారు బోధించేవారు గైగొనేవారుగా ఉండి గైగొనేటట్టుగా వారికి లోకానికి ప్రకటించాలి. కాబట్టి యుగ సమాప్తి వరకు మనతో ఉంటాడట. ఆయన ఆత్మ నీలో నాలో ఉంటుంది. అందుకే మనమందరం కూడా ఈ యొక్క ప్రాతకాలమున వేకువజామున మనతో కూడా లేచి వచ్చాము. అదే రీతిగా బోధలో నిలిచి ఉండాలి. మరొక మాట కూడా మనం చూద్దాము. చూడండి, యోహాను రాసిన 2వ పత్రిక పేజీ నంబర్ 225వ పేజీ, కొత్త నిబంధన గ్రంథము లోపల క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక. ఏ బోధలో నిలిచోవాలండి? బోధ అంటే క్రీస్తు బోధ. బోధ అంటే ఏంటి? క్రీస్తు ఆజ్ఞలు. ఆ బోధలో నిలిచి. అపోస్తల బోధ ఏది? క్రీస్తు యొక్క ఆజ్ఞలు చెప్పడము మాత్రమే.
అదే రకంగా క్రీస్తు యొక్క బోధలో నిలిచి ఉండడం, ఆజ్ఞల ప్రకారంగా జీవించడమే క్రీస్తు యొక్క బోధ. అదే అపోస్తలుల బోధ. ఇక్కడ మనము చూసాము, అపోస్తలుల బోధ అని అన్నాడు. ఇక్కడ యోహాను రాసిన 2వ పత్రికలో అంటున్నాడు, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక. అపోస్తలు అంటే ఎవరు? చూసిన వాటిని, కన్న వాటిని కనులార చూసి చెవులార విన్న వారు అపోస్తలులు. అలనాడు మనం చూసిన ఇప్పుడు ఆ మాట చెప్పిన మాట, అపోస్తల కార్యం మనం చదివిన మొదటి మాట ఏదైతే ఉందో 2:42, పేతురు గారు తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారితో 3.5 సంవత్సరాలు సహవాసము చేసిన వాడును, అద్భుతాలు చూసిన వాడును, ఆయన బోధ విన్నవాడును, ఆయనతో సహవాసము చేసిన వాడు అపోస్తల బోధ. అంటే క్రీస్తు యొక్క రూపమును, క్రీస్తు యొక్క ఆజ్ఞలను కరులార చూసి చెవులార విని బోధించిన వాడు అపోస్తల బోధ. ఆ బోధ. మరి ఇక్కడ మనం చూస్తున్న బోధ ఏంటి? క్రీస్తు బోధ. అంటే చూసిన వారు చెప్పిన మాటలే కాని, విన్నవారు చెప్పిన మాటలే కాని, లేదా క్రీస్తు బోధించిన బోధలు, బైబిల్లో లిఖించబడిన బోధలు, ఇవన్నీ కూడా క్రీస్తు బోధలే. ఆ బోధల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ఆ బోధట క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక, మనమందరం కూడా నిలిచి ఉండకుండా, నిలిచి ఉండమంటే ఏంటి? ఆజ్ఞలు తూచా తప్పక పాటించాలి. మనకు ఒక ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఒకటి ఉంది, దాన్ని తూచా తప్పక పాటించాలి. మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, దాన్ని తూచా తప్పక పాటించాలి. ఇది ఒక దేశానికి, మన దేశానికి ఉన్నటువంటిది. కానీ ప్రపంచానికి, భూమండలానికి, ఆకాశ మండలానికి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభును అయినటువంటి ఆయన ఆజ్ఞలు అందరూ పాటించాలి. దేవుడు అనేది ఒక రాష్ట్రానికో ఒక దేశానికో పరిమితమైన వాడు కాదు. ఈయన సర్వ భూమండలానికి, సర్వ ఆకాశ మండలానికి అధిపతి అయినటువంటి ఈయన బోధ. ఇది సమస్త మానవాళికి ఆజ్ఞ. ఇది ఒక దేశానికి ఆజ్ఞ కాదు, కానీ సర్వ మానవాళికి ఇది ఒక బోధ అంటున్నాడు. అందుకని అంటున్నాడు, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక. మనమందరం కూడా బోధలో నిల్చోకుండా ప్రభువా ప్రభుని ప్రార్థన చేస్తే లాభము లేదు. నువ్వు బోధలో నిల్చోవాలి. బోధలో నిల్చోటువంటి ఆజ్ఞలో నువ్వు నిల్చోవాలి. ఆయన ఆజ్ఞలు గైకొనేవాడుగానే ఉండాలి. అప్పుడు మాత్రమే క్రీస్తు బోధ, అప్పుడు మాత్రమే అపోస్తలుల యొక్క బోధ అవుతుంది. కాబట్టి క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ప్రియ క్రైస్తవ సమాజమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎంత క్లుప్తంగా, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో గమనించండి. మనము దానిలో నిలిచి ఉండక ముందుకు సాగుతున్నాం అనుకుంటే ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు అంటున్నాడు. మనము దేవుని అంగీకరించని వారం అవుతామట. దేవుని ఎప్పుడు అంగీకరించిన వారం అవుతాము? ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞను అనుకరించినప్పుడు మాత్రమే మనము క్రీస్తు బోధకులు అయిన వారం అవుతాము. అప్పుడు మాత్రమే దేవుడు మన అంగీకరించేవాడుగా ఉంటాడు. చాలా మంది మనం ఏమంటామంటే, ప్రభువా అన్ని చేస్తానా, ఇది నాతో కాదు ప్రభువా అని మనం అంటాము. కానీ ప్రభు మాట్లాడేది ఏదంటే, నీవు నేను మనమందరము కూడా ఆయన చెప్పిన దాన్ని వినడము, అనుకరించడమే దేవునికి ఇష్టమైన బోధ. మనము కొన్ని విడిచి కొన్ని నడిచి ముందుకు సాగితే లాభం లేదట. అది దేవుని అంగీకరించే వారముగా మనం కూడా దయచేసి. అయితే ఇంకొక మాట కూడా మీరు చూడండి, ఆ బోధ యందు నిలిచిండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవరైనా కానిగాక తండ్రిని కుమారుని అంగీకరించేవారు ఎవరైనా ఉన్నారు అంటే క్రీస్తు బోధని తూచా తప్పక పాటించేవారు, అదే రకంగా అపోస్తలుల బోధను తూచా తప్పక పాటించేవారు, గైగొనేవారు మాత్రమే మరి ఆయనలో అనగా తండ్రిలోనూ కుమారులోనూ నిలిచి ఉన్నవారట. కాబట్టి మనలో ఇంకేమైనా వెలితిగా ఉందా? ఈ అపోస్తలుల బోధలో మనం ఉన్నామా లేదా? క్రీస్తు బోధలో ఉన్నామా లేదా?
ఆ బోధన మనం అనుకరించే వారముగా ఉన్నామా, వినువారముగా ఉన్నామా? ఒకసారి మనం పరిశీలించుకుందాము. ఒకవేళ గినక నేను పరిశీలించుకోకుండా ముందుకు సాగినట్లయితే ప్రతివాడును దేవుని అంగీకరించని వాడు అంటున్నాడు. అంటే క్రైస్తవ జీవితము ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకునేది. ప్రార్థనా మందిరానికి వెళ్ళినప్పుడే కాదు, ప్రభు బలను సమీపించినప్పుడే కాదు. క్రైస్తవ జీవితం అనేది ప్రతి క్షణము మనం పరిశీలించుకొని మన జీవిత విధానము ఏ రకంగా ఉంది, క్రీస్తు బోధకు అనుకూలంగా ఉందా, క్రీస్తు బోధకు వ్యతిరేకంగా ఉందా, దగ్గర సమీపంగా ఉన్నామా, దూరంగా ఉన్నామా, ఆ బోధలో నిలిచి ఉన్నామా, బోధ నుంచి పక్కకు తప్పుకొని ఉన్నామా అని మనం పరిశీలించుకోవాలి. ఇది పరిశీలించకుండా అది ఆత్మీయ యాత్ర కాదు. ఈ ఆత్మీయ యాత్రలో అనువనువున ఆయన అనుకరించాలి. ఈ దేశంలో నివాసము చేయాలంటే ఏ రకంగా ఈ యొక్క దేశం యొక్క చట్టాలను గౌరవించాలో, దేశం యొక్క రాజ్యాంగాన్ని ఏ రకంగా గౌరవించాలో, ఒకవేళ గౌరవించకపోతే నేరస్తులు అవుతాం. అదే రకంగా దేవుని యొక్క చట్టమును కూడా నీవు పరిపూర్ణంగా నిర్వర్తించకపోయినట్టయితే నీవు నేరస్తుడు కాదు కానీ పాపి అవుతాం. మనమందరం కూడా పాపి వేరు, నేరస్తుడు వేరు. లోకములో పాపం అనగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా లేకపోతే దేశంలో ఉన్న చట్టాలకి వ్యతిరేకంగా ఈ యొక్క వ్యక్తి వ్యతిరేకంగా జీవిస్తే వాడిని నేరస్తుడు అంటారు. కానీ దైవ చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా గనుక జీవించినట్టయితే వారిని పాపి అంటారు. అయితే పాపులుగా ఉన్నట్టు కింద లెక్క. ఆయన చట్టమును నిర్లక్ష్యము చేసినా, ఆయన చట్టమును వినకపోయినా, ఆయన చట్టమును గైగొనకపోయినా అది కూడా నేరమే. అందుకే అంటున్నాడు అపోస్తల బోధ యందును. మరి ఏ బోధలో ఉన్నాము? లోకము మరొక బోధ ఉందండి, అది దుష్టుని యొక్క బోధ ఉంది. అది ఏమంటుందంటే నీ ఇష్టానుసారంగా తినవయ్యా, నీ ఇష్టానుసారంగా జీవించవయ్యా, నీకు నచ్చిన రీతిగా నువ్వు జీవించి బ్రతుకు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మనకి తెలియదు కదా. బ్రతుకున్నప్పుడే ఆనందించాలి, భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే అని మరొక బోధ ఉంది. మరొక బోధలో వాళ్ళు అంటారు దెయ్యము లేదు, దేవుడు లేడు, కాకే పీకే మర్జావు అంటారు. కానీ దేవుడు అంటాడు కావో పీవో కానీ నన్ను అనుకరించు అంటున్నాడు. దేవుడు అనే మాట మనం గౌరవిస్తాం. మన జీవితం లోపల దైవ చట్టాన్ని గౌరవించే వారముగా ఉందాము. క్రీస్తు బోధ నిల్చున్న వారముగా ఉందాము. లోకపు బోధలు కాదు, కానీ క్రీస్తు బోధ కావాలి. మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధ ఎందు నిల్చుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. అయితే మనకి తేట తెల్లముగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బోధలో ఉంటేనే, దేవుని మాటలు వింటేనే, దేవుని చిత్తమును నెరవేరిస్తేనే, ఆయన మాటలు గైగొంటేనే నీవు ఆయన అనుకరించేవాడవని, ఆ బోధలో నువ్వు నిలిచి ఉన్నావని బహుస్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకసారి మనము ప్రతి క్షణం ఆలోచిద్దాము. మనం ఏ బోధలో ఉన్నాము? దేవుని బోధలో ఉన్నామా, దురాత్మ బోధలో ఉన్నామా? బోధ రెండు రకాల బోధలు, కానీ శ్రేష్టమైనది, అతి శ్రేష్టమైనది, నిత్య జీవమును ప్రసాదించే మార్గము ఏదైతుందో అది క్రీస్తు బోధ, అది అపోస్తలుల బోధ. లోకములో కూడా దేవునే బోధిస్తున్నామని పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని బోధించే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. వారు దేవుని బోధ బోధించరు, కానీ వారికి నచ్చిన బోధ బోధిస్తారు, వారికి తెలిసిన బోధన బోధిస్తారు. మనకు ఎంత తెలిసినా మనం అజ్ఞానులమే ఆయన ఎదుట. ఎవరైనా బోధకులు కావాలంటే ఆ పరిశుద్ధ గ్రంథంలో మాటలు మాత్రమే బోధించేవారుగా ఉండాలి. ఇదే మనకి ప్రామాణికము, కానీ మానవుని యొక్క మాటలు ప్రామాణికము కాదు, మానవుని యొక్క శ్రేష్ఠలు ప్రామాణికము కాదు. క్రీస్తు మాటలు, క్రీస్తు బోధ, క్రీస్తు ప్రవర్తన, అది మాత్రమే మనకి బోధ. ఈ పరిశుద్ధ లేఖనము నుంచి ఏ ఒక్కరు కూడా
తప్పిపోయి మాట్లాడినట్టే దాన్ని మనం అంగీకరించకూడదు. ఇదిగో ఈ ఉదయ కాలమున అపోస్తల బోధ, క్రీస్తు బోధ, ఈ రెండిటిలో మనం కట్టబడిన వారమై మన హృదయాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకొని మనం ఆ మార్గంలో జీవిస్తున్నామా లేదా ఒకసారి సరిచేసుకొని ముందుకు సాగుదాము. అట్టి భాగ్యమును దేవుడు మనందరికీ కల్పించాలని, ఆయన మనందరినీ ఆవరించి ఉండాలని, ఆయన ఆత్మతో మనం నింపబడిన వారముగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరికి మరొక్కసారి శుభములు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, చక్కటి వాక్యాన్ని మాకు అందించి మరోసారి మమ్మలను పురికొల్పినందుకు మీకు వందనాలు. ముందున్న దినాల్లో ఇంకా దేవుడు మిమ్మల్ని బలపరిచి వాడుకోవాలని మీ కొరకు ప్రార్థిస్తాం. అలాగే ఇప్పుడు దేవుని యొక్క క్యాలెండర్ వాక్యాన్ని చదువుకుందాం. క్యాలెండర్ వాక్యము ఎఫ్సిబా నస్పూర్ గారు వాక్యాన్ని చదవలసిందిగా మనవి. Praise Lord everyone. Today's Bible reading. Genesis 1st chapter 28th verse. And God blessed them, and God said unto them, Be fruitful and multiply, and replenish the earth, and subdue it, and have dominion over the fish of the sea, and over the fowl of the air, and over every living thing that move upon the earth. ఇన్ తెలుగు. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. థ్యాంక్ యూ. వాక్యమును అర్థవంతంగా చదివి మాకు వినిపించినందుకు సిస్టర్ మీకు వందనాలు తెలియజేస్తున్నా. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే ముగింపు ప్రార్థన మన సహోదరి శ్రావణి గారు ప్రార్థించవలసిందిగా మనవి. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్. మహాగండ మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన నా దేవ, కరుణామేడ దయామేడ లోకరక్షకుడా, గడిచిన కాలం అంతే మమ్మల్ని అందరినీ నీ యొక్క పరిశుద్ధమైన రెక్కల చాటున కాచి కాపాడిన నా దేవ, మీ బంగారు పరిశుద్ధ పాదాలకు కోటాను కోట్ల వందనాలు, కృతజ్ఞత స్తుతులు, స్తోత్రం నాయన తండ్రి. అయ్యా నాయన తండ్రి, ముందుగా నాయన తండ్రి మేము మీ యొక్క పాద సన్నిధానంకు వచ్చి ఉంటుండగా నాయన తండ్రి, ముందుగా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుంటకు సహాయం దయచేయండి తండ్రి. గడిచిన కాలం అంతయు మీకు వ్యతిరేకంగా మేము ఏమైనా అయ్యా ఆయస్కరమైన నాయన తండ్రి మాలో ఉంటే నాయన తండ్రి వాటిని దయతో క్షమించండి తండ్రి. మురికి చేతులతో ఎలాగైతే ఆహారం తీసుకున్నామో నాయన తండ్రి, మురికి హృదయంతో, అపరిశుద్ధమైన హృదయంతో నాయన తండ్రి మీకు మేము అయ్యా ప్రార్థించగా కూడా అది కూడా మీకు హేయమే నాయన తండ్రి. అందుకు నాయన తండ్రి ముందుగా మీరు మా యొక్క హృదయాలను యేసు రక్తంలో పరిశుద్ధపరిచి కడిగి శుద్ధీకరించి నాయన తండ్రి మా యొక్క ప్రార్థన విన్నపంలో ఆలకించు నాయన తండ్రి. అయ్యా నాయన తండ్రి, ఈ ఉదయకాల సమయం అందు మేము ప్రార్థిస్తుండగా నాయన తండ్రి అయ్యా మాకు సహాయం చేసేవారు మీరు తప్ప ఎవరు లేరు నాయన తండ్రి. మీ యొక్క సహాయం కోరి మేమందరం నాయన తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన నాయన తండ్రి ఈ యొక్క ప్రార్థన కూడికలో అయ్యా పాల్గొంటుండగా మా యొక్క ప్రార్థన మనవులను ఆలకించు నాయన తండ్రి. ముందుగా నాయన అయ్యా సంఘంలో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళను నాయన తండ్రి ముట్టి స్వస్థపరచండి. అయ్యా తండ్రి గ్రేస్ అమ్మ, అయ్యా అమృతమ్మ, అదే విధంగా నాయన ఉపేందర్ అంకుల్, వైకుంఠం అంకుల్, ఇంకా అది యేసురాజు అంకుల్, ఇంకా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో ఆ బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచండి నాయన తండ్రి. వాళ్ళకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థపరుస్తారన్నావు నాయన తండ్రి. వారందరికి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థపరిచి నాయన తండ్రి వారికి మీరే అయ్యా తండ్రి మీ అందు ఇంకా అధికమైన విశ్వాసాన్ని అనుగ్రహించు నాయన తండ్రి. అంతేకాకుండా నాయన తండ్రి అదే పూర్ణకుమార్ ఆంటీ వాళ్ళ అయ్యా తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతనికి అయ్యా సంపూర్ణ స్వస్థ అనుగ్రహించండి. అతని గాలి ముట్టి స్వస్థపరచు నాయన తండ్రి. ఇంకా నాయన తండ్రి
సంఘంలో ఎవరైతే నాయన తండ్రి యవనస్తులు ఉన్నారో వారి వివాహాల గురించి ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. వారికి మంచి భాగస్వామిని అనుగ్రహించి వివాహాలను జరిపించున్నాయన తండ్రి. ఇంకా యవనస్తులు ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారి అందరికీ అయ్యా తండ్రి మంచి ఉద్యోగాలను అనుగ్రహించున్నాయన తండ్రి. ఇంకా ఎవరైతే నాయన తండ్రి గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్నారో ఆ యొక్క బిడ్డలందరికీ నాయన తండ్రి అయ్యా గర్భఫలాలను అనుగ్రహించున్నాయన తండ్రి. గర్భఫలము నీవిచ్చు బహుమానం అన్నావు నాయన తండ్రి. అంతేకాకుండా నాయన తండ్రి రాధా సిస్టర్ వాళ్ళ తమ్ముని అయ్యా అనారోగ్యం గురించి కూడా ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. అతను నాయన తండ్రి పూర్తిగా కోలుకొని అతను మంచిగా అయ్యా తండ్రి మీ యొక్క సాక్ష్యం నిలబడే బిడ్డగా మార్చున్నాయన నాయన తండ్రి. అంతేకాకుండా నాయన తండ్రి ఈ రోజు నాయన తండ్రి నీ ఆజ్ఞలు వింటేనే నాయన తండ్రి నీవు అయ్యా మా యొక్క ప్రార్థన అంకరిస్తావని నాయన తండ్రి వాగ్దాన సేవకుని ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం నాయన తండ్రి. ఆ విధంగా మేము జీవించే కృపను అనుగ్రహించు నాయన తండ్రి. అంతేకాకుండా నాయన తండ్రి దైవ సేవకుని కుటుంబాన్ని అయ్యా తండ్రి అయ్యా ఆస్వాదించండి, దీవించండి తండ్రి. అయ్యగారిని అమ్మగారిని దీవించండి. వారి పరిచయం ఇంకా ముందుకు నడిపించండి రాజా తండ్రి. ఇంకా వారి కొడుకు కోడళ్లను నాయన తండ్రి మనవాళ్ళు మనవరాళ్ళందరినీ కూడా దీవించి ఆస్వాదించు తండ్రి. అయ్యా వారు మా కొరకు అందిస్తున్న ఈ యొక్క పరిచర్యను నాయన తండ్రి ఇంకా రెండింతలుగా అయ్యా తండ్రి దీవించండి, ఆస్వాదించున్నాయన తండ్రి. అంతేకాకుండా నాయన తండ్రి ఫిబ్రవరిలో జరగబోయే అయ్యా కూడికలను గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ యొక్క కూడికలను నీవే ముందు నుండి నడిపించున్నాయన తండ్రి. అయ్యా వాక్యోపదేశం అందించే వారిలో కానీ పరిచర్య చేయ వారిలో కానీ నాయన తండ్రి పాటలు పాడే వారిలో కానీ ప్రతి ఒక్కరిలో నాయన తండ్రి నీవే ఉండి నాయన తండ్రి అయ్యా క్రమంగా జరిపించమని వేడుకొంచున్నాను తండ్రి. అంతేకాకుండా నాయన తండ్రి ఇజ్రాయెల్ దేశం గురించి తండ్రి అయ్యా తండ్రి మీరు ఆస్వాదించిన దేశం నాయన తండ్రి ఆ యొక్క దేశం నాయన తండ్రి మీరుండి నాయన తండ్రి శాంతి సమాధానాలను అనుగ్రహించున్నాయన తండ్రి. అంతేకాకుండా తండ్రి దేశాల గురించి రాష్ట్రాల గురించి నాయన తండ్రి పట్టణాలు గ్రామాలు ఎక్కడైనా ప్రపంచ వ్యాప్తిగా నాయన తండ్రి నీ యొక్క విశ్వాసులు కాని వాళ్ళు కూడా నీ బిడ్డలే నాయన తండ్రి వారందరినీ కూడా నాయన తండ్రి నీ హస్తంలోకి అప్పచెప్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని నీవు మాత్రమే నిజ దేవుడాన్ని అయ్యా తండ్రి నమ్మి నీ ముందు మోకరించే విధంగా వారందరినీ వారందరికీ నీ యొక్క సహాయం అనుగ్రహించున్నారు రాజా తండ్రి. ఎవరైతే నేను విశ్వసించి కూడా నాయన తండ్రి సంఘాలకు రాలేక ఉంటున్నారో ఆ బిడ్డలను కూడా అయ్యా వారు సంఘాలకు రాకుండా అడ్డుపడుతున్న దురాత్మలను బంధించి వాళ్ళు నాయన తండ్రి యొక్క సంఘాలకు వచ్చే విధంగా సహాయం దయచండి తండ్రి. అంతేకాకుండా అనేక నూతన ఆత్మలను రక్షించమని వేడుకొంచున్నాను నాయన తండ్రి. ఎవరు నరకంలో పడకుండా నాయన తండ్రి అయ్యా దురాత్మల ప్రభావం నుండి వాళ్ళను అయ్యా తండ్రి విడిపించి నాయన తండ్రి బిడ్డలుగా మార్చుకుని నాయన తండ్రి. అయ్యా ఈ యొక్క లోకము కంటే లోకంలో లోక సహవాసం కంటే నాయన తండ్రి యొక్క గొప్ప రక్షణ అని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకునే విధంగా సహాయం దయచేయం నాయన తండ్రి. అంతేకాకుండా నాయన తండ్రి అయ్యా ప్రతి ఒక్క అయ్యా పాస్టర్లకు కానీ నాయన తన విశ్వాసులకు సంఘాలకు ఈ వ్యతిరేకంగా ఎక్కడైనా కూడా పనిచేస్తున్న సమస్త చీకటి దురాత్మ శక్తులను అపాధిగా నేస్తున్నాను బంధించండి, లయం చేయండి నాయన తండ్రి. అంతేకాకుండా నాయన తండ్రి ఏసయ్య ఇంకా ఎవరైతే అయ్యా తన కుటుంబాల్లో నాయన తన రక్షణ లేకుండా ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకు రక్షణ అనుగ్రహించు నాయన తండ్రి. ఇంకా తండ్రి అయ్యా సండే స్కూల్ పిల్లల్లో కూడా నీ పరిశుద్ధాత్మ నింపి తండ్రి నాయన తండ్రి వాళ్ళను నీ యొక్క ఆధీనంలో ఉంచుకొని నాయన తండ్రి సండే స్కూల్ పరిచర్య చేసిన విజయ ఆంటీ రమ్యను కూడా వాళ్ళను కూడా అయ్యా దీవించి ఆస్వాదించి ఆ సండే స్కూల్ పరిచర్యను ముందుకు నడిపించున్న ఆయన తండ్రి. ఇంకా నాయన తండ్రి మాటలు రాని బిడ్డలు వైకుంఠం అంకుల్ వాళ్ళ మనరాలు ఇంకొక బిడ్డను కూడా నాయన తండ్రి వారికి మాటలను దయచేయం నాయన తండ్రి. వాళ్ళు ఇంకా అనేకమైన నాయన తండ్రి ఎవరైతే తండ్రి నీ యొక్క బిడ్డలు నీ కోసం నాయన తండ్రి నీ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ అయ్యా తండ్రి ఈ కోడికలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన మనవిని ఆలకించిన తండ్రి వారు మొర వినండి నాయన తండ్రి. ఇంకా నేను ఏదైనా ప్రార్థన మనవులు అయ్యా మర్చిపోయి ఉంటే దయతో క్షమించిన ఆయన తండ్రి. ఈ దినం అంతా ఎవరైతే వారి ప్రయాణాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అయ్యే వెళ్తున్నారు ప్రతి ఒక్కరి అయ్యా పాస్టర్ అంకుల్ వాళ్ళ ప్రయాణంలో కానీ తండ్రి ప్రతి ఒక్కరి ప్రయాణంలో తోడుగా ఉండి ఆయన తండ్రి ఈ దినం అంతా వాళ్ళు చేయ ప్రతి పనిలో తోడుగా ఉండి నాయన తండ్రి ఈ దినం మొదలుకొని నాయన తండ్రి సాయంకాలం వరకు ప్రతి ఒక్క బిడ్డను కాపాడమని నాయన తండ్రి మా ఈ కొద్దిపాటి ప్రార్థన మనవులు అన్ని ఆలకించమని అయ్యా నా ఈ కొద్దిపాటి ప్రార్థన ఏస్తున్నామని అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. చక్కటి ప్రార్థన చేసి నందుకు మీకు వందనములు. మిమ్ములను మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఇప్పుడు మరి పాస్టర్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ప్రార్థన చేసి ఆశీర్వదించవలసిందిగా ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాము. ప్రియ పరిశుద్ధమైన దేవా,
ఈ యొక్క ప్రాతకాల సమయంలో మేమందరము మీ బోధలో నిలిచి ఉండాలని, అపోస్తల బోధన అనుకరించాలని, నీ బోధలో ఉన్న ఆజ్ఞల్ని పాటించటమే మేము మీలో నిలిచి ఉన్న వారముగా, అప్పుడు మాత్రమే తండ్రి నీ కుమారుని మేము గౌరవించిన వారముగాను, మీ మార్గంలో జీవించే వారమని మరొకసారి మీరు మా జ్ఞాపకం చేశారు దేవా. మీ ఆజ్ఞలు మార్పు చేయలంత గొప్పవి తండ్రి. దాని ముందు మేమందరం కూడా తలవంచవలసిందే. ఇదిగో ప్రభువా, నీ పరిశుద్ధ గ్రంథం ముందు మేమందరం కూడా నీ ఆజ్ఞల ముందు తలవంచిన ప్రభువా, నీ బోధలో ఉంటామని, నీ బోధలో నిలిచి ఉంటామని, నీ బోధన గైగొనే వారముగా ఉంటామని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాలో ఇంకా ఏమైనా వెలితిగా ఉంటే దయతో ప్రభువా నన్ను సంపూర్ణ చేయండి. ఎందుకంటే బోధించే నేను బోధకుని యొక్క లక్షణాలు అనగా నాయన నీ యొక్క ఆజ్ఞలు పాటించకుండా నేను బోధిస్తే నాయన నేను నీలో ఉన్నవాడను కాదు. కాబట్టి నాలో నా ప్రభువా తన సమస్త కల్మషాన్ని తీసివేసిన ఆయన నీ దృష్టిలో నేను పరిశుద్ధుడిగా ఉంటాను నీ కృప చూపించండి తండ్రి. అదే రకంగా నా ప్రభువా తండ్రి, మేమందరము నాయన సముష్టిగా ఉదయకాలము లేచి ప్రార్థిస్తున్నాము, నిన్ను గైకొంటున్నాము, ఘనపరుస్తున్నాము తండ్రి. ఇదిగో సంఘములో అనేకమైన వెలితులు నా ప్రభువా మీ సముఖానికి తెలుసు ప్రభువా. ఆయన గత 3 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాము వేదనతో, సంఘాన్ని విస్తరించమని, సంఘములో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేయమని, సంఘము బలపరచబడాలంటే స్థిరపరచబడాలంటే సంఘములో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరగాలి. ప్రార్థించే ప్రతి మనవికి జవాబులు రావాలి. నీ మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా నేను మేలు పొందుకుంటే అప్పుడు మాత్రమే వారు నిన్ను ఇంకా అనేక మంది ఆకర్షించబడతారు. కాబట్టి దయతో నా ప్రభువా మౌంట్ సీనాయి మందిరాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. మరి నా ప్రభువా అనారోగ్యంలో ఉన్న బిడ్డల కొరకును ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వివాహం కాని బిడ్డల కొరకును ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగం లేని వారి కొరకును ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆధ్యాత్మికంగా వెనకబడిన వారి కొరకును ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోవాలని మా ప్రభువుని యేసునామమున అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క దీవెనలు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడుకున్న మనందరికీ సకల పరిశుద్ధులకు చారిత్ర సంఘము తన ప్రియ ప్రజలను ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.